కేసులకు, అసత్యపు ప్రసారాలకు, అవమానాలకు, ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు? ఎలా ఊహిస్తారు? అందుకే చెప్తున్నా, మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి, ఇబ్బందులు పెట్టండి, ఎదుర్కొంటాం. ఎంత దాకైనా ఎదుర్కొంటాం. ఈరోజు నేను 8 నెలలు 230 రోజుల పైగా జైల్లో నన్ను అక్రమ కేసులో నిర్బంధిస్తే నాకు పెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ చైర్మన్లకు, మా పార్టీ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంట్ నాయకులకు, మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. శివరెడ్డి గారు ఇంతటితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఒకటి కూడా దయచేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. దయచేసి కేసుల గురించి నేను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దని తగితర విలేకరులు విజ్ఞప్తి చేస్తాను. కేసు గురించి కాదు, ఫర్దర్గా ట్రీట్మెంట్ మళ్ళీ మీద ఒకసారి రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది, ఆగిపోతుందని ఏమన్నా అనుకుంటున్నాను. అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది.